నమస్తే, నా పేరు డాక్టర్ సౌజన్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఇందిరా క్లినిక్, ప్రగతి నగర్. వెల్కమ్ టు యూ అండ్ ఐ బిఎంఎస్ ఛానల్. ఈరోజు మనం మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి ప్రెగ్నెన్సీ వచ్చింది అన్న ఆనందం ఎంజాయ్ చేసే లోపలే బ్లీడింగ్, కడుపులో నొప్పి అంటూ అబార్షన్స్ అని బాధలో వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఈ అబార్షన్స్ ఎందుకు అవుతాయి, దానికి కారణాలు ఏంటి, వాటిని మనం ఆపగలమా అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 months బ్లీడింగ్, కడుపులో నొప్పి వస్తుంది అంటే దాన్ని మనం ఎర్లీ మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ అని అంటామన్నమాట. అబార్షన్స్ అనేది ఫస్ట్ 3 months కాదండి. అకార్డింగ్ టు గైడ్లైన్స్ 20 వారాల ప్రెగ్నెన్సీ పోయింది అని అన్నా సరే దాన్ని అబార్షన్ కిందికే తీసుకుంటాము. ఇది స్పాంటేనియస్గా అంటే ప్రెగ్నెన్సీ అంతా సాఫీగానే నడుస్తుంది, కానీ మధ్యలో కడుపులో నొప్పి, దాంతోపాటు బ్లీడింగ్, దాంతోపాటు బేబీని కూడా కోల్పోవడం అంటూ జరుగుతుంది. ఇది ఎందుకు అవుతుంది, దీనికి కారణాలు ఏంటి? మొదటి 3 నెలల్లో గనక బ్లీడింగ్ అయ్యింది, అబార్షన్ అయ్యింది అంటే దానికి మెయిన్గా మేము చూసుకునేవి 2 విషయాలు ఉంటుంది. ముఖ్యంగా హార్మోన్స్. అంటే ఫస్ట్ 3 months బేబీ చక్కగా మన గర్భసంచిలో అతుక్కొని ఉండాలి అంటే దానికి కావాల్సింది ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్. ఇన్ కేస్ ఈ హార్మోన్ కనుక డెఫిషియన్సీలో ఉన్నారు, అది సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు అని అంటే అబార్షన్స్కి దారితీస్తుంది. కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీకి ముందు థైరాయిడ్ ఉన్నా లేదా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ స్టార్ట్ అయినా సరే ఫస్ట్ 3 months చెకప్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని మనం వాటిని క్యాచ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి. సో థైరాయిడ్ ఉంది అని చెప్పినప్పుడు థైరాయిడ్ టాబ్లెట్స్ చక్కగా టైంకి యూస్ చేయాలి, థైరాయిడ్స్ కంట్రోల్లో ఉండాలి. ఇన్ కేస్ థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో లేదు ఆర్ యూస్ చేయట్లేదు, అది యూస్ చేస్తే నా బేబీకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందేమో అని కొందరు యూస్ కూడా చేయరు. అలాంటి సందర్భంలో కూడా థైరాయిడ్స్ కంట్రోల్లో లేకపోవడం వల్ల అబార్షన్స్ అనేటివి చూస్తూ ఉంటాము. వీటిని స్పాంటేనియస్ మిస్క్యారేజెస్ అని అంటాం. కొంతమంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, టాబ్లెట్స్ చక్కగా వాడతారు, చెకప్స్ టైంకి వస్తారు, హార్మోన్స్ అని కరెక్ట్గా తీసుకుంటారు, కానీ లాస్ట్ 2-3 ప్రెగ్నెన్సీస్ కంటిన్యూస్గా వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చినట్టే 2 నెలలో 3 నెలలో అబార్షన్కి దారితీస్తుంది. వీటిని మేము బ్యాడ్ ఆప్స్ హిస్టరీ అని అంటాం, BOH. వీటికి గల కారణాలు ఏంటి, ఇన్వెస్టిగేట్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. వాళ్ళలో ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదా రక్తంలో ఏమైనా డిఫరెన్స్ ఉందా. అంటే నార్మల్గా బేబీకి రక్త సరఫరా అనేది తల్లి నుంచే వెళ్తూ ఉంటుంది. సో బేబీకి రక్త సరఫరా అయ్యే క్రమంలో ఆ బ్లడ్ యొక్క చిక్కదనం ఏమన్నా ఉందా, ఆర్ దానికి సంబంధించిన యాంటీబాడీస్ ఏమన్నా ఫామ్ అయ్యి బేబీని రిజెక్ట్ చేస్తుందా అనేది కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయన్నమాట. దీన్నే బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ ప్యానెల్ అంటే లూపస్ టెస్ట్ అని, యాంటీకార్డియోలిపిన్ బాడీస్, మైక్రోగ్లోబులిన్స్, ఇలా కొన్ని టెస్ట్లు ఉంటాయి. అవి చేసుకొని దాంట్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే దానికి సంబంధించిన మెడికేషన్స్ ఇస్తాం. దీనివల్ల ఏంటి అంటే తల్లి నుంచి బిడ్డకి రక్త సరఫరా సక్రమంగా వెళ్ళి బేబీ అబార్ట్ అవ్వకుండా చక్కగా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కొంతమందికి మేనరికాల పెళ్ళి అంటే ఇంట్లోనే అత్త కొడుకు, మామ కొడుకు, ఇలా కొన్ని పెళ్ళిళ్ళు, మేనరికాల పెళ్ళిళ్ళు అయినప్పుడు వాళ్ళ జెనెటిక్గా ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే క్రోమోజోమ్స్ పరంగానే ఏదైనా ప్రాబ్లం ఉండి కనుక ప్రెగ్నెన్సీ వస్తే ఆ ప్రెగ్నెన్సీ నిలవట్లేదు అని అంటే దానికి సంబంధించి జెనెటిక్ కౌన్సిలింగ్స్ చేసి దాని ప్రకారం IVF సజెస్ట్ చేయాల్సి కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మేము ఆ టెస్ట్లన్నీ చేసినప్పుడు ఎందులో కూడా ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది అని తెలిసినప్పుడు ఫస్ట్ 3 months ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే కొన్ని రకాల హార్మోనల్ సపోర్ట్స్, కొన్ని రకాల టాబ్లెట్స్, ఎకోస్ప్రిన్ అనే టాబ్లెట్ బేబీకి బ్లడ్ సప్లై సరిగ్గా అవ్వడానికి సజెస్ట్ చేస్తూ ఉంటామన్నమాట. దీన్ని స్పాంటేనియస్ ఆర్ రికరెంట్ మిస్క్యారేజెస్ వాళ్ళకి ఈ విధంగా ట్రీట్మెంట్ చేసి చక్కగా హెల్దీ బేబీని ఎత్తుకునేటట్టు కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తాం. దీన్ని స్పాంటేనియస్ అబార్షన్స్. కొంతమందికి థ్రెటన్డ్ మిస్క్యారేజెస్ అని వస్తూ ఉంటారు. అంటే ఎటువంటి హార్మోనల్ ఇబ్బంది ఉండదు, ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు, కానీ సడన్గా ఉన్నట్టుండి 2nd month ఎండింగ్ ఆర్ 3rd month స్టార్టింగ్స్లో కడుపులో నొప్పి వచ్చేస్తుంది, బ్లీడింగ్ అయిపోతుంది, క్లాట్స్ లాగా పడిపోతున్నాయి అని వస్తూ ఉంటారు. అప్పుడు మేము వాళ్ళని ఎగ్జామిన్ చేసి వెజనల్ ఎగ్జామినేషన్ అండ్ అల్ట్రాసౌండ్ చూసుకొని ప్రెగ్నెన్సీ ఉందా ఆర్ ఆల్రెడీ మిస్క్యారేజ్ అయిందా అని నిర్ధారించిన తర్వాత వాళ్ళకి చెప్తాం ప్రెగ్నెన్సీ అబార్ట్ అయింది, దీనికి గల కారణాలు ఇవి కావచ్చు,
లేదా కొన్ని సందర్భంలో ఇతర కారణాలు ఏమన్నా ఉన్నా సరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ మధ్య చూసేది ఏంటంటే చాలా మట్టుకు అందరికీ కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా పెరిగిపోతున్నాయి. లైక్ వర్క్ ప్రెషర్ ఆర్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది, ఈ ప్రెగ్నెన్సీ సక్సెస్ అవుతుందా లేదా లాస్ట్ టైం లాగే మిస్క్యారేజ్ అవుతుందా అని కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చిన ఆనందం కన్నా అది 9 నెలల వరకు వెళ్తుందా అన్న టెన్షన్తో కూడా ఉంటూ ఉంటారు. స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ కూడా. ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయండి, మందులు చక్కగా వాడుకోండి, చెకప్స్కి కరెక్ట్గా వెళ్ళండి. సో దీన్ని థ్రెటన్డ్ మిస్క్యారేజ్ అని అంటాము. దీనికి ఒకవేళ అబార్ట్ అయిపోయింది కంప్లీట్గా అంటే దాన్ని మనం ఏం చేయలేము. కానీ ప్రెగ్నెన్సీ ఉంది, బేబీ హార్ట్ బీట్ కూడా చక్కగానే ఉంది, కానీ కడుపులో నొప్పి వస్తుంది అని అంటే హార్మోనల్ సపోర్ట్స్ పెడతాం. లైక్ వీక్లీ 1 ఇంజెక్షన్ ఆర్ వీక్లీ 2 ఇంజెక్షన్స్ పెట్టేసి కొన్ని టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసి వాళ్ళని కంటిన్యూ చేయమని చెప్తాం. ఇది కాకుండా కొంతమందికి ఏంటంటే బేబీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ మనకి యూరిన్ టెస్ట్లో వస్తుంది, స్కాన్ చూస్తే బేబీ రూమ్ అంటే గెస్టేషనల్ శాక్ అనేది కూడా ఫామ్ అయిపోయి ఉంటుంది, కానీ లోపల బేబీ ఆర్గాన్స్ అనేటివి ఫామ్ అవ్వవు. దీన్నే బ్లైటెడ్ ఓవమ్ అని అంటాం. అంటే తల్లి తండ్రి ఇద్దరి నుంచి వచ్చిన జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కలిసినప్పుడే బేబీ ఫామ్ అవుతుంది. ఈ జీన్స్లో కనుక ఏదైనా చిన్న డిఫెక్ట్ ఉంది, ప్రాబ్లం ఉంది, దెన్ బేబీ అవయవాలు ఫామ్ అవ్వట్లేదు అన్నప్పుడు బ్లైటెడ్ ఓవమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఎన్ని రోజులు మనం వెయిట్ చేసినా సరే హార్ట్ బీట్ రావట్లేదు అన్న సందర్భంలో ఇది మంచి ప్రెగ్నెన్సీ కాదు, హెల్దీ ప్రెగ్నెన్సీ కాదు, 9 months వరకు దీన్ని మనం తీసుకెళ్ళలేము అనేసి యాజ్ ఎ డాక్టర్ మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దానిని అబార్ట్ చేయాలి అని కూడా మేమే అడ్వైస్ చేసి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం. ఇది మెడికలీ ఇండ్యూస్డ్. దీని ఏంటంటే ఇది ఉంచుకొని కూడా వాళ్ళకి ఉపయోగం ఉండదు. నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, హార్ట్ బీట్ వస్తుంది, తర్వాత సడన్గా కడుపులో నొప్పి, చూస్తే హార్ట్ బీట్ ఆగిపోతుంది అన్నమాట. అంటే బేబీ గ్రోత్ అనేది 6వ వారంలోనే 7వ వారంలోనే ఆగిపోతుంది. అది మనకు తెలియదు. నెక్స్ట్ చెకప్కి వచ్చినప్పుడు మాత్రమే లోపల బేబీ హార్ట్ బీట్ లేదు, గ్రోత్ లేదు అని తెలుస్తుంది. దీన్నే మేము మిస్డ్ అబార్షన్ అని అంటాం. ఇలాంటి సందర్భంలో కూడా బేబీ హార్ట్ బీట్ ఆగిపోయినప్పుడు దాన్ని మనం ఏం చేయలేము. కొంతమంది పేషెంట్స్ చాలా అమాయకంగా మేడం ఏదైనా చేసి హార్ట్ బీట్ తీసుకురండి అని అంటూ ఉంటారు. బట్ 3 months ఫస్ట్ 3 monthsలో ఇలాంటి అబార్షన్స్ని మనం ఏం చేయలేము. కానీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఇలాంటివి కాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా అంటే ఒక అబార్షన్ అయింది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మినిమం 3 to 4 months గ్యాప్ ఇవ్వండి అని అడ్వైస్ చేసి ఈ 4 monthsలో హెల్దీ లైఫ్ స్టైల్ విత్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్, ఎక్సర్సైజెస్ అండ్ నైస్ హెల్దీ ప్రోటీన్ డైట్, ఫైబర్ డైట్ అంటే మంచి ఫ్రూట్స్, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, వాకింగ్, మెడిటేషన్ ఇలాంటివి ఫాలో అవుతూ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే మా దగ్గరికి రావాల్సిందిగా చెప్తూ ఉంటాం. అన్ని ప్రెగ్నెన్సీస్ అబార్షన్సే అవుతాయి అని మాత్రం ఎటువంటిది లేదు. చాలా మట్టుకు పేషెంట్స్ లాస్ట్ది అబార్షన్ అయింది, నెక్స్ట్ది కూడా అబార్షన్ అవుతుందా అని టెన్షన్లోనే ఉంటారు. అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ చూసుకుంటే 40% ఆఫ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ అబార్షన్కి దారితీస్తాయి. తర్వాత మాత్రం చక్కటి హెల్దీ బేబీస్ని వాళ్ళు ఎత్తుకున్న సందర్భాలు ఎన్నో చూసాం. సో టెన్షన్ పడకండి, చక్కగా మీ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయండి.